నమస్కారం. అలనాటి రాగిణికి స్వాగతం. నేను ఈరోజు మా హనుమాన్ నగర్లో మా కమ్యూనిటీ హాల్లో ఉన్నానండి. ఏమిటి విశేషం అంటే వినాయక చవితి కదా, ఇప్పుడు మా వినాయకుడిని చూపిద్దాం మీ అందరికీ అని ఎపిసోడ్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శారీస్, ఒక్కొక్క కలర్ శారీస్ అనుకుని కట్టుకుని వస్తూ ఉంటారు మా కాలనీలో అందరూ. ఈవేళ చూసారంటే గ్రీన్ అండ్ రెడ్ శారీస్ అనమాట. అందరూ కుంకుమ పూజ ఉంది అని లలిత సహస్రనామాలు, కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నాం మేము ఈవేళ. రోజు ఇలా ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉంటాం అనమాట. ఈ సంవత్సరం మాత్రం 5 రోజులే ఉంచుతున్నాం మా విఘ్నేశ్వరుడిని. ఎందుకు అంటే ఏవో గ్రహాలు అవి ఉన్నాయంట, ఏమంటారు మన గ్రహణం ఉందని చెప్పారు పంతులు గారు. అందుకని ముందే 5 డేస్కే ముగించేస్తున్నాం అనమాట. చూడండి మా దేవుడు ఎంత బాగున్నాడు, ఎంత హడావుడిగా ఉందో కదా. చూసారు కదా, సూపర్గా. ఇప్పుడు అయిపోతే అందరూ కోలాట ఆడతాము, డాన్స్లు వేస్తాము, అన్నీ చూసేస్తారా? చూసేయండి. మూడు సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని పాపాని జన్మాంతర్కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ. అష్టాంగ నమస్కారం సమర్పయామి. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం రక్షానాం ఏకదంతముపాస్మహే. దీపదేవతా ఆగమాకు దేవానాం గమనాదార్తు రాక్షసాం ఘంటారావం తత్త దేవతా ఆహ్వానలక్షణం. భూతపిశాచాః ఏతేషా భూమిభారక ఏతేషా రోదేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూం ఆవాహనార్థం ఆసనం సమర్పయామి. ఆసనార్థం అచితాం సమర్పయామి. ఆఖ్యం ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ తమలపాకు
మా వినాయకుడు మండపంలో వినాయక చవితి చేసుకుంటున్నాం కదండి. చూడండి ఎన్ని రకాల ప్రసాదాలు, పానకం, వడపప్పు, కుడుములు, విఘ్నేశ్వరుడికి ఇష్టమైన కుడుములు, తర్వాత దద్దోజనం అన్నీ అండి, చక్కెర పొంగలి, ఏంటిది పాయసం, శనగలు, అదేంటన్నది సాంబార్ రైస్ కూడా పెట్టారండి వినాయకుడికి. అన్ని రకరకాలు ఉన్నాయి మొత్తం. మీరు ఇందాక చూసారుగా దేవుడి ముందు నైవేద్యం పెట్టినప్పుడు అన్ని రకాలు ఇక్కడ అందరికీ పెడుతున్నారు, తింటున్నారు మొత్తం మా వాళ్ళందరూ. చూశారు కదండి మా వినాయక చవితిని ఎంత కలర్ఫుల్గా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగానో జరుపుకుంటున్నాం కదా. మీరందరూ కూడా ఇలాగే జరుపుకుంటూ ఉంటారు ఈ వినాయక చవితి. ఏ కార్యక్రమం ఆయన మొదలుపెట్టినా సరే ఆ విఘ్నేశ్వరుడిని తలుచుకోకుండా మాత్రం మనం ఏ పని చేయలేము. ఆయన తలుచుకుంటేనే మనం మంచి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది ఏదన్నా కూడా. నాకు కూడా అలాగే అనిపించింది నిజంగా. అన్ని పూజలకి కానీ అన్ని కార్యక్రమాలకి ఆయన విఘ్నేశ్వరుడిని పూజ చేసుకునే మనం మొదలు పెడతాం. అలాగే మా కాలనీలో అందరూ సరదాగా చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటారు అందరు. లేడీస్ ఒకే మాట మీద ఉంటారు. ఇవాళ గ్రీన్ శారీస్ అంటే గ్రీను, రేపేమో ఆరెంజ్ అంట హనుమాన్ చాలీసా చదువుతున్నారు, ఎల్లుండేమో నిమజ్జనానికి రెడ్ శారీస్ కట్టుకుంటున్నారు. నిజంగా చాలా బాగుంటుందండి అందరినీ కలర్ఫుల్గా చూస్తుంటే. మీరందరూ కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకు కామెంట్స్లో పెట్టండి మీరందరూ విఘ్నేశ్వరుడిని ఎలా పూజించారు, ఎలా చేశారు అని మీ కాలనీలో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అలనాటి రాగిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.